ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మహాభారతం ఆదిపర్వం ద్వితీయ శ్వాసం. ఈ ఆశ్వాసమునందు గరుడుని కథ దేవదానవులు సముద్రము మదించి అమృతాన్ని సాధించటము, దేవదానవ యుద్ధము, వినతాదాస్యము, నాగుల శాపము, గరుడుని జననము, వినతాదాస విముక్తి, పరీక్షత్ మహారాజు శాపము, సర్పయాగ విశేషాలు వర్ణింపబడ్డాయి. కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరతారు. కశ్యపుడు వారిని మీకు ఎలాంటి పుత్రులు కావాలని అడుగుతారు. అప్పుడు కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన 1000 మంది పుత్రులు కావాలని కోరుకుంటుంది. వినత తనకు వారందరికంటే బలవంతులైన 2 పుత్రులు కావాలని కోరింది. పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. యాగ ఫలితంగా కద్రువకు 1000 అండాలు, వినతకు 2 అండాలు కలిగాయి. ముందుగా కద్రువ అండాలు పక్వం చెంది 1000 మంది నాగకుమారులు జన్మించారు. అందుకు వినత విక్రోషపడి తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదిమింది. దాని నుండి సగం దేహంతో జన్మించిన అమనూరుడు, ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు? నీ వలన నేను సగం దేహంతో పుట్టాను. ఈ దేహం కలిగినందుకు కారణమైన నువ్వు నీ సవతికి దాసీగా మారుతావు అని శపిస్తాడు. తరువాత అతడు సూర్యునికి సారథిగా వెళ్ళాడు. అసూరుడు వెళుతూ తన తల్లితో, అమ్మా 2వ అండాన్ని జాగ్రత్తగా కాపాడు. దాని నుండి పుట్టేవాడు మహాబల సంపన్నుడు. అతడి వలన నీకు దశవిముక్తి కాగలదు అని చెప్పి వెళ్ళాడు. ఇలా ఉండగా దేవదానవులు వాసుకుని కవ్వపుతాడుగా చేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాల సముద్రాన్ని మదించటం మొదలుపెట్టారు. ముందుగా పుట్టిన భయంకరమైన ఆలాహలము శంకరుడు గ్రహించి లోకాలను రక్షించాడు. తరువాత పుట్టిన ఉచ్చైశ్వము, ఐరావతము ఇంద్రుడు స్వీకరించాడు. కౌస్తభమణిని, లక్ష్మీదేవిని విష్ణుమూర్తి స్వీకరించాడు. ఆ తరువాత కల్పవృక్షము, కామధేనువు, అప్సరకాంతలు, సుర మొదలైనవన్నీ కూడా లభించాయి. చివరగా ధన్వంతరి అమృత కలశంతో అవతరించాడు. అప్పుడు రాక్షసులు అమృత కలశాన్ని లాక్కొని వెళ్ళిపోయారు. అమృతం కోసము దేవదానవులు కలహించటం జరిగింది. విష్ణుమూర్తి మోహిని అవతారములో రాక్షసులను వంచి అమృతాన్ని గ్రహించి అమృతాన్ని దేవతలకు మాత్రం పంచసాగాడు. అది గ్రహించిన రాహువు, కేతువు దేవతల వేషంలో అమృతం సేవించారు. సూర్యచంద్రులు దానిని గ్రహించి విష్ణుమూర్తికి చెప్పడంతో విష్ణుమూర్తి వారి శిరస్సును చక్రాయుధంతో ఖండించటం జరిగింది. అప్పటికే గొంతు వరకు దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి. మిగిలిన శరీరం పడిపోయింది. అప్పటి నుంచి వారు సూర్యచంద్రులపై వైరాన్ని పెంచుకున్నారు. తాము వంచింపబడినట్లు తెలుసుకున్న రాక్షసులు బలిచక్రవర్తితో ఆలోచించి దేవతలతో యుద్ధం చేశారు. యుద్ధంలో ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు. దేవతలు మందర పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకం చేరారు. తరువాత వినత 2వ అండము నుండి అతి బలవంతుడైన గరుత్మంతుడు జన్మించాడు. గరుత్మంతుడు తల్లితో చేరి దాస్యం అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజు కద్రువ, నీ తల్లి నాకు దాసి, నువ్వు దాసీపుత్రుడు కాబట్టి రోజు నీ సోదరులైన నాగులను రెక్కల మీద విహారానికి తీసుకెళ్ళు అంది. ఒకరోజు గరుత్మంతుడు నాగులను రెక్కల మీద ఎక్కించుకొని సూర్యమండల సమీపానికి వెళ్ళాడు. వేడికి తట్టుకోలేని నాగులు సొమ్మసిల్లి పడిపోయాయి. కద్రువ ఇంద్రుని ప్రార్థించి వర్షం కురిపించి పుత్రులను సేద తీర్చింది. పుత్రుల అవస్థకు కారణమైన గరుత్మంతుని తీవ్రంగా దూషించింది. అది సహించలేని గరుత్మంతుడు తన దాస్యానికి కారణం ఏమిటని వినతను అడిగి తెలుసుకున్నాడు. తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని తెలుసుకున్నాడు. అప్పుడు కద్రువ తన కుమారులకు అమృతం తెచ్చి ఇచ్చినట్లయితే దాసవిముక్తులు కావచ్చునని చెప్పింది. గరుత్మంతుడు అమృతం తీసుకోవడానికి బయలుదేరి వెళ్తాడు. కానీ మార్గమధ్యంలో తీవ్రంగా ఆకలి అవ్వడంతో ఆకలి తీర్చమని తండ్రిని అడిగాడు. అప్పుడు కశ్యపుడు, కుమార, విభావనుడు, సుప్రీతకుడు అనే అన్నదమ్ములు ఉన్నారు. తమ్ముడు ఆస్తిలో భాగం అడిగినందుకు కోపించి అతడి ఏనుగు కమ్మని విభావుడు తెప్పించాడు. తమ్ముడు కోపించి అన్నను తాబేలు కమ్ము అని ప్రతిశాపం ఇచ్చాడు. అప్పుడు వారిరువురు 3 యోజనాల పొడుగు 10 యోజనాల వెడల్పు గల తాబేలుగాను, 6 యోజనాలు పొడవు 12 యోజనాలు వెడల్పు కలిగిన ఏనుగుగాను మారిపోయారు. కానీ ఇప్పటికి కూడా వారు కలహించుకుంటూ ఉన్నారు. నువ్వు వారిద్దరినీ పట్టి తిని ఆకలి తీర్చుకో అన్నాడు. అప్పుడు గరుడు సంతోషించి విభావసుడు అనే ఏనుగుని, సుప్రతీకుడు అనే తాబేలుని తీసుకొని రోహణుడు అనే వృక్షపు కొమ్మ మీద కూర్చున్నాడు. ఆ బరువుకి ఆ కొమ్మ విరిగి కింద పడింది. ఆ వృక్షపు శాఖలో తపస్సు చేసుకుంటున్న మునులను గరుత్మంతుడు చూశారు. వారు కింద పడతారని భావించి ఆ కొమ్మను పట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు కశ్యపుడు మునులను చూసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోమని ప్రార్థించాడు. అప్పుడు మునులు అంగీకరించి కొమ్మను విడిచి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు ఆహారాన్ని భుజించి
దేవలోకానికి చేరాడు. దేవలోకానికి చేరిన గరుత్మంతుడు అమృత రక్షకులను ఓడించి అమృతాన్ని తీసుకువెళ్తుండగా అప్పుడు విష్ణుమూర్తి గరుడుని దగ్గరకు వచ్చి ఏం వరం కావాలి కోరుకో అని అడుగుతాడు. అప్పుడు గరుత్మంతుడు ఏదీ సేవించకుండా చిరంజీవిగా ఉండాలని, విష్ణుమూర్తికి వాహనం కావాలని కోరుకుంటాడు. ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునిపై వజ్రాయుధాన్ని వేశాడు. తనపై వేసిన వజ్రాయుధాన్ని గౌరవించి ఒక ఈకను మాత్రం తుంచమని చెప్తాడు గరుత్మంతుడు. ఇంద్రుడు గరుడుని బలానికి అచ్చరువ చెంది అతనితో మైత్రి చేసుకున్నాడు. గరుడు క్రూరులైన నాగులకు అమృతాన్నిచ్చి లోకాలకు కీడు చేయవద్దని వేడుకుంటాడు. దానికి సమ్మతించిన గరుత్మంతుడు నేను అమృతాన్నిచ్చి నా తల్లితో సహా దాస విముక్తులము అవుతాము. అప్పుడు నువ్వు అమృతం సేవించేలోగా తిరిగి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. అలానే చేసి తల్లిని దాస విముక్తి చేసి రెక్కలపై పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. అమృతం తాగే ముందు నాగులు శుచి అగుటకు నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు అమృతాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. నిరాశపడిన నాగులు అమృతం ఉంచిన దర్భలు నాకాయి. ఆ కారణంగానే వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి. అప్పటి నుంచి నాగులు ద్విజుహ్నులు అయ్యారు. అమృతం పెట్టిన కారణంగా దర్భలు పవిత్రం అయ్యాయి. ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తమ్ముల మీద అసహ్యపడి వారిని విడిచి వెళ్ళి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. అతని సత్యసంధతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మదేవుడు భూభారాన్ని మోసే భారాన్ని ఆదిశేషుకు అప్పగించాడు. మహాభారతము ఆదిపర్వము ద్వితీయ శ్వాసము పరిపూర్ణము.